పల్స్ కోడ్ మాడ్యులేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా పల్స్ కోడ్ మాడ్యులేషన్ యూజ్ చేసి ఎనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ ఎనలాగ్ ట్రాన్స్మిషన్? మనం ఒక సిగ్నల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హలో అన్నారు. హలో అనే సిగ్నల్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇలా ఉంటుంది, ఈఎం వేవ్. ఫిజికల్ సిగ్నల్ని ఈఎం వేవ్ కింద కన్వర్ట్ చేసాం. సో దీన్ని మనం డైరెక్ట్గా మాడ్యులేషన్ యూజ్ చేసి ఏదైనా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కానీ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కానీ యూజ్ చేసి మనం లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిట్ చేస్తాం. ఇది ఎనలాగ్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్. అయితే ఎనలాగ్ కమ్యూనికేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం డిజిటల్ మాడ్యులేషన్కి వెళ్తున్నాం. డిజిటల్ మాడ్యులేషన్లో అడ్వాంటేజెస్ ఏంటి? నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. డిస్టార్షన్ is very less compared to analog modulation, and noise is also very less compared to analog modulation, and regenerative repeaters or prevent or accumulation of noise along the path. సో అందుకనే మనకి ఇది చాలా అడ్వాంటేజ్. హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా ఎనలాగ్ కమ్యూనికేషన్ అయితే చాలా టఫ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకనే డిజిటల్ కమ్యూనికేషన్లో మనకి హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ, ఫ్లెక్సిబుల్, ఈజీగా డిజైన్ చేయొచ్చు. అందుకని మనం ఎనలాగ్ కమ్యూనికేషన్ కన్నా డిజిటల్ ట్రాన్స్మిషన్ ఎక్కువ డిపెండ్ అవుతాం. వన్ మోర్ ఈజ్ మల్టీప్లెక్సింగ్ చాలా ఈజీ దీంట్లో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వైర్లో ఈటీవీ తీసుకున్నాం, మల్టీప్లెక్సింగ్, జెమినీ తీసుకున్నాం, టీవీ9 సిగ్నల్ తీసుకున్నాం, మా టీవీ తీసుకున్నాం. ఇలా ఆల్ ద సిగ్నల్స్ ఆర్ మల్టీప్లెక్సింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ త్రూ ఏ సింగిల్ వైర్, కోయాక్సిల్ కేబుల్, వైర్లెస్ ఆఫ్ కోర్స్. సో ఇలాగా మళ్ళీ మనం మల్టీప్లెక్సింగ్ చేసి ఒకే వైర్లో ట్రాన్స్మిట్ చేస్తాం. అఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ ద గాడ్ బ్యాండ్స్. సో ఇది చాలా ఈజీగా మనం మల్టీప్లెక్స్ చేయొచ్చు కంపేర్ టు ఎనలాగ్ ట్రాన్స్మిషన్, ఎనలాగ్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తాం. అందుకనే మనం డిజిటల్ కమ్యూనికేషన్కి వెళ్తాం. సో నేనేమని చెప్పాను, హలో అనే సిగ్నల్ని నేను ఈఎం వేవ్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేయకుండా డిజిటల్లో కన్వర్ట్ చేసి ట్రాన్స్మిట్ చేయాలి. దట్ ఈస్ డిజిటల్ కమ్యూనికేషన్. సో ఇక్కడ చూడండి, పల్స్ కోడ్ మాడ్యులేషన్ చూడండి. ఇక్కడ నేను సేమ్ సిగ్నల్ చెప్పినట్లుగా హలో అనే సిగ్నల్ తీసుకోండి, ఫిజికల్ సిగ్నల్ని ఈఎం వేవ్ కింద కన్వర్ట్ చేసాం. దిస్ ఈజ్ ఈఎం వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో దీన్ని శాంప్లింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ యూజ్ చేసి మనం డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాం, డిజిటల్ సిగ్నల్ కింద. సో ఫస్ట్ ఎనలాగ్ సిగ్నల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యూజింగ్ carrier, using pulse we are converted into pulse. So ఇది PM signal, pulse amplitude modulated signal. After conversion by using carrier pulse we are converted into message signal into, this is the message. Hello అనే సిగ్నల్ మనం pulses కింద కన్వర్ట్ చేస్తాం. That is the sampling. Original signal is converted into samples. సో ఇంకొక సిగ్నల్ యూజ్ చేసి మనం క్యారియర్ని, దెన్ వీఆర్ కన్వర్టింగ్ దిస్ సిగ్నల్స్. ఒరిజినల్ సిగ్నల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ శాంపిల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో దీన్ని పిఎం, పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. అలా కాకుండా విడ్త్ మాడ్యులేషన్ ఉంటుంది, అలాగే పీపీఎం, పల్స్ పొజిషన్ మాడ్యులేషన్ ఉంటాయి. సో ఇక్కడ నేను పల్స్ పిఎం తీసుకొని పిఎం సిగ్నల్ని కన్వర్ట్ చేసాం. ఇక్కడ చూడండి, క్వాంటైజేషన్ వచ్చేవరకు ప్రతి సిగ్నల్కి ఒక డిజిటల్ ప్రీడిఫైన్డ్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పిఎం, దిస్ పల్స్ శాంపిల్ వాల్యూ, దిస్ శాంపిల్ వాల్యూకి 101 అనుకున్నా, ఈ శాంపిల్ వారికి 0 జస్ట్ అజంప్షన్, ఈ శాంప్లింగ్కి 110, ఈ శాంప్లింగ్కి 111,
ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్ ఈస్ హ్యావింగ్ ప్రీడిఫైన్డ్ కోడ్ ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్. ఏ సిగ్నల్, ఆడియో సిగ్నల్ కానీ వీడియో సిగ్నల్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకి ప్రీడిఫైన్డ్ కోడ్ ఉంటుంది. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ కోడ్స్ ఆర్ అవైలబుల్. సో అది మనం ఫైనల్గా మనం ఇచ్చిన సిగ్నల్ని ఎన్కోడ్ చేసి దీన్ని డిజిటల్ కింద ఇలాగా కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ హలో అనే సిగ్నల్ని మనం ఈఎంఏ కింద కన్వర్ట్ చేసాం, కానీ ఇది ఎనలాగ్ సిగ్నల్. ఈ ఎనలాగ్ సిగ్నల్ కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు ఎనలాగ్ మాడ్యులేషన్ యూజ్ చేసి. కానీ మనకి డిజిటల్లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి డిజిటల్కి వెళ్తున్నాం. డిజిటల్కి వెళ్ళాలంటే ఒక పల్స్ తీసుకుని ఆ పల్స్తో దీన్ని మాడ్యులేట్ చేసి పల్సెస్ కింద కన్వర్ట్ చేసాం. దాన్నే పిఎం, పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ అంటాం. ఈచ్ పల్స్, ఈ పల్సెస్ వచ్చిన పల్సెస్నే క్వాంటైజేషన్స్, వన్ మోర్ నేమ్ ఈస్ క్వాంటైజేషన్. ఈ క్వాంటైజేషన్లో ప్రతి పల్స్కి మనం ఒక కోడ్ని, ప్రీడిఫైన్డ్ కోడ్ ఈజ్ దేర్ ఆల్రెడీ, ఆ కోడ్ని మనం తీసుకొని ఫైనల్గా ఇది డిజిటల్ కింద తీసుకుంటాం. దీన్ని మనం ట్రాన్స్మిట్ చేయటం జరుగుతుంది. అయితే ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్, if you want to transmit this signal also, again modulation is required. Ikkada kuda, that is one more. If you want to transmit again, it requires again modulation, that is digital modulation techniques are there again anyhow. So this is about pulse code modulation, and here these are the elements of PCM systems. So this will discuss in the next class. So finally, why you are going for digital communication? Distortion chala takkuva, noise is very less, regenerative repeaters takkuva avasaram avutayi, and హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ. అలాగే ఎర్రర్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఇలా కమ్యూనికేషన్ కంటే. మల్టీప్లెక్సింగ్ చాలా ఈజీ కంపేర్ టు అనలాగ్ కమ్యూనికేషన్. మల్టీప్లెక్సింగ్ అనేది చాలా ఈజీ. సో అందుకని మనం డిజిటల్ కమ్యూనికేషన్ని ప్రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ. If you have a doubt or suggestions, please send to me.